దీపావళికి 2 రోజులు సెలవులు దొరికినాయి కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఏలూరు స్టార్ట్ అయ్యామండి. తెల్లవారుజామున 5కి ట్రైన్ అనమాట వందే భారత్. ఇంక 3కే లేచి అందరం రెడీ అయిపోయి 4కల్లా ట్యాంక్ బండ్ రోడ్‌లో ఉన్నాము. ఇక్కడైతే జాగర్స్, వాకర్స్ చూసారా పొద్దున్న 4 నుంచే చక్కగా వాకింగ్ చేసుకుంటున్నారు. భలే సందడిగా ఉందండి రోడంతా. సికింద్రాబాద్ స్టేషన్‌కైతే వచ్చేసాము. కరెక్ట్‌గా టైం 4:30 అయింది. ఇంక మేము ఒక అరగంట అయితే ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సిందే అనమాట. లోపలికి ఎక్కేసాక ఇంక చిన్నాయనకి ఆస్తలేని పెట్టాను. తను ఇప్పటిదాకా అయితే రికవర్ అవ్వలేదనమాట. ఇంకా ఫీవరు, తినకపోవడం, తాగకపోవడం అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా ట్రైన్‌లో అందరికీ తీసుకొచ్చి ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చేసారు. కరెక్ట్‌గా 8:45 అయిందండి. ఇక్కడ మనకి విజయవాడ స్టేషన్ దగ్గరకు వస్తుందనమాట. అయితే ఈ వచ్చే టైంలో మాత్రం విజయవాడ కొండల దగ్గర మేఘాల కింద నుంచి వెళ్తున్నాయనమాట. మంచి మూమెంట్ కదా అని చెప్పి క్యాప్చర్ చేసుకున్నాను. ఎంతైనా 15 ఏళ్ళు ఉన్నాం కదండీ విజయవాడలో. ఆ మాత్రం అభిమానం ఉంటది కదా మాకు ఊరి మీద. దగ్గరికెళ్ళి చూసుంటే గనక ఇంకా బాగుండేది గానీ, అప్పుడు ట్రైన్ దిగెళ్తాము అనంటే డ్రైవర్ కొడతాడని చెప్పేసి దూరం నుంచి నేనైతే ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. మనకి అరకులో గూడా ఇలా మేఘాలు కింద నుంచి వెళ్ళే ఒక వ్యూ పాయింట్ ఉంటదండి. వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అరకు ప్లాన్ చేసుకుంటే అలా చూడొచ్చనమాట ఖచ్చితంగాని. అది ఎన్నో సార్లు అనుకుంటున్నా గానీ, నేను అరకెళ్ళాను గానీ, ఆ మేఘాల కింద నుంచి వెళ్ళే పాయింట్ అయితే మిస్ అయ్యాననమాట. Carefully, only after the train has come to a complete halt. వస్తువులను తీసుకెళ్లడం మరువకండి. अपना सारा सामान अपने साथ ले जाना ना भूलें. ఇంకా వేడిగా కాఫీ వస్తే నేనైతే ఒక కాఫీ తీసుకున్నాను. ట్రైన్‌లో అనౌన్స్‌మెంట్ చూసారా? నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తది? డోర్స్ ఎటువైపు ఓపెన్ అవుతాయి? మీ బ్యాగులన్నీ మర్చిపోకుండా సామాన్లు తీసుకెళ్ళండి అని చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్పి మరీ పంపిస్తారండి వందే భారత్‌లో. ఇక్కడైతే గనక ఫుడ్ ప్యాకేజెస్ అన్నీ వీళ్ళకి రెడీ అయిపోయినాయి. ఎందుకంటే మీల్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకా ఫైనల్లీ ఇదిగోండి ఇదంతా మా ఏలూరు. ఈ గాలంతా మా ఏలూరు గాలనమాట. అఫ్‌కోర్స్ మీకు గాలైతే తెలీదనుకోండి. ఇక్కడ ఏలూరులో దిగిపోయాక ఇక్కడ కూడా మొత్తం అంతా రైల్వే స్టేషన్ని మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నట్టున్నారు. నేను పుట్టి పెరిగిన ఏరియా చుట్టూ ఉన్న రామాలయమండి ఇది. ఇది నా చిన్నప్పుడు మెమరీ అనమాట. నేను చదువుకున్నప్పుడు ఫస్ట్‌గా నేను వర్క్ నేర్చుకున్న ప్లేస్ అండి. ఇక్కడ బ్లేజ్ కలర్ ల్యాబ్ అని ఉండేది లెఫ్ట్ సైడ్. ఇది త్రినాథ్ ఫ్యాషన్స్, త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఇవి కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఆ షాప్స్. ఇంటికి రాగానే ఇంకా మా అమ్మగారు వేడిగా ఇడ్లీ, టమాటా చట్నీ, కారపొడి, నెయ్యి అన్నీ వండేసి ప్రిపేర్‌గా రెడీగా పెట్టేశారు. ఇంకా భయంకరమైన ఆకలి మీద ఉన్నామేమో హ్యాపీగా నెయ్యేసుకొని తినేసామండి. ఇది అయిపోయాక ఇంక మా నాన్నగారిని తీసుకొని ఒక్క నిమిషం కూడా కూర్చొనివ్వరనమాట. ఇంక బయటికి తీసుకెళ్తున్నారు పక్కనున్న షాప్ దాకా. వీళ్ళ రాజ్యం ఇక్కడే వెళ్తారులేండి. ఎందుకంటే ఇక్కడ మా అమ్మగారు, మా నాన్నగారిని ఒక ఆట ఆడిచ్చేస్తారు పిల్లలు. మనకి దీపావళికి సామాన్లు పెట్టిన మొత్తం ఏరియా ఇండోర్ స్టేడియం అనమాట. ఏలూరులో పెద్ద స్టేడియం ఇది. షాపులన్నీ కూడా మనకి టపాకాయలు ఇక్కడే దొరుకుతాయి. అయితే వర్షం పడటం వల్ల ఏమైందంటే మనకి ఆ గ్రౌండ్ మొత్తం బాగా వాటర్ నిండిపోయి బురద అయిపోయిందండి. జనాలు వచ్చినా జారిపోతారనమాట. చాలా ట్రబుల్గా ఉంది. పాపం వీళ్ళకి క్రాకర్ షాప్లోళ్ళకి అయితే సగం సామాన్ తడిచిపోయి పాపం వాళ్ళకి బాగా ఇబ్బంది అయింది. ఈ వాటర్ ట్యాంకర్లు తెప్పించి దాని ద్వారా ఈ నీటిని అంతా తోడిస్తున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు కూడానండి ఆ వర్షం నీరంతా తోడాక సాయంత్రకల్లా వీళ్ళు వ్యాపారం చేసుకోకపోతే పాపం బాగా లాస్ అవుతుంది. దీపావళికి ముందు ఇలాంటివి జరిగితే మాత్రం నిజంగా బాధండి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇండోర్ స్టేడియం చాలా పెద్దదనమాట. ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూసారా? అందరికీ కూడా ఫుల్ లాస్ నడుస్తుంది. సాయంత్రం లోపల మనకి ఇదంతా ఎండిపోతే కొంచెం దీపావళి సార్. బట్ పడినా మనకి ఇబ్బందేనండి. ఎందుకంటే మనం క్రాకర్స్ ఎండబెట్టుకోలేము, కాల్చలేము, వాళ్ళు అమ్ముకోలేరు. అన్ని విధాలా ఇబ్బంది అవుతుంది వర్షం కంటిన్యూ అయితే మాత్రం. చూసారుగా మొత్తం రౌండ్లో ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇంక ఈ వాటర్ మొత్తాన్ని తోడించడానికి వాళ్ళకు ఒక 2-3 గంటలు పట్టేటట్టుంది. ఆల్రెడీ వర్క్ అవుతుంది కానీ ఇక్కడంతా కూడా ఇంకా చూసారా చాలా వాటర్ ఉంది. ఇంకా కొంచెం సేపు వర్షం ఆగితే కనుక సేఫే. ఇదంతా అయిపోయాక ఇంక మేము ఫ్రెష్ అయిపోయాక మా తమ్ముడు, మా నాన్నగారు మా వారిని అప్పలరాజు గారు హోటల్కి తీసుకెళ్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మా నాన్నగారు, నేను, మా వారు అయితే కారులో బయలుదేరిపోయాము. మా తమ్ముడేమో డైరెక్ట్గా అక్కడ హోటల్ దగ్గరికి వచ్చేస్తా అన్నాడు. తను ఎలాగో బయట వర్క్ ఉందని వెళ్ళాడు అనమాట.
ఇంకా పిల్లలకైతే కనుక బయట ఫుడ్ వద్దని చెప్పేసి మా అమ్మగారు ఇంట్లోనే ఆపేశారులేండి. నేను ఇంట్లో వండి పెడతాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. మా అమ్మగారు ఈ విషయంలో బాగా స్ట్రిక్ట్ అనమాట, బయట అలౌ చేయరు. ఈ అప్పలరాజు గారి హోటల్ మాత్రం 110 ఏళ్ళుగా ఏలూరులోనే అలాగే నిలబడిపోయిందండి. కానీ ఎంత ఫేమస్ అంటే ఏలూరులో ఫస్ట్ టైం వెలిసిన మిలిటరీ హోటల్, మిలిటరీ అప్పలరాజు గారి హోటల్ అన్నా, రాజుగారి హోటల్ అన్నా ఎవరైనా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇది పెద్దంతుని దగ్గర ఉంటుంది అనమాట. ఇదే నేను చెప్తున్న అప్పలరాజు గారి హోటల్లో. చూడ్డానికి ఏదో తాజ్ కృష్ణ టైపులో బాగా పాష్గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది నాకు ఊహ తెలియక ముందు నుంచి నేను చూస్తున్నాను. ఇదే కలరు, ఇదే పెయింటింగు, ఆ పేరు సగం సగం పోయినా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. కానీ రష్ ఉంటుందండి నిజంగా లోపల. చూసారు కదా, తిన్నోళ్ళు తిన్నట్టు ఉంటారు, వెళ్ళిపోయాక మళ్ళీ అవి ఫిల్ అయిపోతాయి అనమాట. మనకి అక్కడ సీట్ కావాలి అని అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ బయట మనం టోకెన్లో వెయిట్ చేయాలన్నమాట, క్యూ లైను. మనకి బుధవారం ఆదివారం అయితే కనుక వీళ్ళు పలావ్ కూడా ఉంటుంది, మిగతా రోజుల్లో మాత్రం పలావ్ ఉండదు. ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ చాలా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా మా తమ్ముడు, మా నాన్నగారు, నేను, మా వారు కూర్చుని పోయాము. పీత ఒకటే ఉంది, ఒకటే ఉందా? పీత ఒకటే ఉంది కదా. లేదండి, అయిపోయింది. ఇస్తాను, ఇది చికెన్ మటన్ షేర్ వేసుకోండి. ఇంకా రైస్ అయితే అన్లిమిటెడ్ పెడతారనమాట. దాంతోపాటు కొంచెం బెండకాయ కూర, పప్పు, రసం, కాంప్లిమెంటరీ కింద ఒక చిన్న చికెన్ కర్రీ ఇస్తారు. ఇది మనకి 100 రూపాయలు. అరిటాకులో వేసి మరీ భోజనాలు వడ్డిస్తారనమాట. దీంతోపాటు మనం ఎక్స్ట్రాగా నాన్ వెజ్ కర్రీస్ చెప్పుకుంటే మాత్రం వాటికి విడిగా పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర మటను, చేప, పీత, రొయ్య, కౌన్స్ పిట్ట బాగా దొరుకుతాయి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఇంతవరకు గ్యాస్ వాడిందే లేదండి, అన్ని కట్టెల పొయ్యిల మీదే వండుతారనమాట. సో అందుకని అంత టేస్ట్ వస్తుందేమో తెలియదు. కానీ మేము వెళ్ళిన టైంకి అయితే కనుక మటను, పీత ఇవన్నీ అయిపోయింది, చేప కూడా అయిపోయింది. సో ఓన్లీ చికెను, రొయ్యలు మాత్రం మేము తీసుకున్నాం. దానికి తోడు మా ఏలూరులో ఎక్కువగా పప్పు రొయ్యలు దొరుకుతాయండి. ఆ చిన్న పప్పు రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంక మేమైతే ఆర్డర్ ఇచ్చుకొని తినేసాము. ఒక గడ్డ పెరుగు గ్లాస్లో ఒక కప్ ఇస్తారు. ఇంక దాంతో తిన్నామంటే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఈ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో కూడా మొత్తం అంతా వాళ్ళు హోటల్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయినా కూడా ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా అక్కడ కొంచెం సీటింగ్ పెట్టేశారులేండి, భోజనాలు అవుతూనే ఉన్నాయి. ఓన్లీ ఆదివారం మాత్రమే ఇలా కాదు, సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఇదే రష్ మెయింటైన్ చేస్తారనమాట. 110 ఏళ్ళుగా వాళ్ళ తరతరాలు, రాజుగారి తరతరాలు, ఇప్పటికీ ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయన, ఇంకా అలా రన్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఏ హోటల్కి కూడానండి ఎలాంటి హోటల్ వీళ్ళకి కాంపిటీషన్ రాలేకపోయింది. ఈ మధ్యకాలంలో చాలా పెట్టారు, తీశారు, కానీ వీళ్ళది మాత్రం నంబర్ 1. అయితే పెయింట్ కూడా వేయించుకోలేదు, అంత లాసుల్లో నడుస్తున్నారో అనుకోవడానికి లేదు. వీళ్ళకున్న బిజినెస్ ఏలూరులో ఇంకెవ్వరికీ లేదు. కానీ పెయింట్స్ అంటారా, కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. మేబీ అలా ఉన్నప్పుడే వాళ్ళకి వ్యాపారం బాగుందని ఏమో, అందుకేనేమో అనుకుంటున్నా. ఇంక ఫైనలీ మా కార్ అయితే వచ్చేసింది. ఇంక బయలుదేరిపోతున్నాం ఇంటికి. భోజనం చేసాం కదండి, ఇంకాసేపు రెస్ట్ తీసేసుకుంటే లెవెల్ అయిపోద్దని. అయితే మా వారు పుట్టింది ఇక్కడ కాదు, బట్ పెరిగింది మాత్రం ఏలూరే. అయినా కూడా ఈ రాజుగారి హోటల్లో ఎప్పుడు భోంచేయలేదంట లైఫ్లో. సో అందుకనే మా నాన్నగారు, మా తమ్ముడు ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్లారనమాట. ఒకసారి టేస్ట్ చూడండి ఇక్కడ అని చెప్పేసి. మొత్తానికి మా వారికి కూడా వెరైటీస్ చాలా బాగా నచ్చినాయండి.